ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో జానీ మాస్టర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఆయన విచారణ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో జానీ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ పేరు ప్రస్తావించినట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 సంవత్సరాల యువతిని వేధింపులకు గురి చేస్తున్నారని యువతి కేసు పెట్టడంతో పెను దుమారం రేగింది. చిత్ర పరిశ్రమలో కూడా ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్ ఆమెను లైంగికంగా వేధిస్తూ ఎవరికీ చెప్పవద్దని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇటీవల. 16 ఏళ్ల వయసులో మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని సదరు యువతి జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్కి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు జానీ మాస్టర్ని విచారించాలని కస్టడీ కోరిగా కోర్టు 4 రోజులు కస్టడీకి కూడా అనుమతించింది. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో జానీ మాస్టర్ అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నారట. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు డైరెక్టర్ సుకుమార్కు తెలుసని జానీ మాస్టర్ చెప్పారట. బాధితురాలు స్టేట్మెంట్ను ముందు ఉంచి జానీ మాస్టర్ని విచారిస్తున్న నార్సింగ్ పోలీసులు విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్తున్నట్టు తెలుస్తోంది. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలని నిరాధారమైనవి. డీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని, మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశానని చెప్పేది అబద్ధమన్నారు. ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ని గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చానని జానీ మాస్టర్ చెప్పారట. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె వేధించిందని, అనేక మార్లు తన ఇబ్బందులను డైరెక్టర్ సుకుమార్ దృష్టి కూడా తీసుకువెళ్లానని, సుకుమార్ ఆమెను పిలిచి మాట్లాడినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని జానీ మాస్టర్ చెప్పినట్టు తెలుస్తోంది. తనపై ఏదో కుట్ర చేసి ఎవరో ఆ అమ్మాయిని తనపై కేసు పెట్టించారని జానీ మాస్టర్ అనుమానం వ్యక్తం చేశారట. ఏది ఏమైనా కేసులో సుకుమార్ కూడా చాలా విషయాలు తెలుసని జానీ మాస్టర్ చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది. రేపటితో జానీ మాస్టర్ కస్టడీ ముగుస్తుంది. దీంతో జానీ మాస్టర్ కస్టడీ తర్వాత కేసులో పురోగతి ఎలా ఉంటుందనే ఆసక్తి కలిగిస్తోంది ప్రతి ఒక్కరికి.